హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అనమాట. ఇంకా పొద్దున్నే నేనైతే మటుకు వంటకి సంబంధించిన అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. మా వారైతే చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారనమాట. పెద్దలకు పెట్టుకుంటాం కదండి కనుమ రోజు, అందుకే ఇంకా నేను అల్లం చిన్నులపాయలు మసాలా ఐటమ్స్ అన్నీ కూడా బాగు చేస్తున్నాను. ఆ ముందు రోజు చేసుకుందాం అనుకున్నాను, కానీ సంక్రాంతి పండుగ రోజు ముగ్గులేసి అలసిపోయాను అనమాట. ఇంకా నేను లెగలేకపోయాను. అమ్మ అయితే అంట్లు అనేవి అన్నీ కూడా నీట్గా వాష్ అయితే చేస్తుంది. రాత్రి అసలు ఏ పని చేసుకోలేకపోయాము, బాగా టైర్డ్ అయిపోయాము అనమాట. అటు తిరిగి ఇటు తిరిగి ఆ ముగ్గులేసి. ఇంకా మా పిల్లలు చూడండి, నిన్నేసిన ముగ్గులు చాలా అన్నట్టు ఈరోజు మా అమ్మాయి వాళ్ళు ఇంకా మళ్ళీ సందులో చేరి ముగ్గులన్నీ వేస్తున్నారు. మా బుడ్డది చూడండి ఎలా చేస్తుందా. మా బుడ్డదైతే బుడ్డ దెయ్యం అనమాట. మా ఇంట్లో అయితే మటుకి చూడండి ఎలా అల్లరైతే చేస్తున్నారో. సరే ఇంకా ఆలల్లరైతే అలా ఉంది. అమ్మ అయితే మటుకు టీ పెట్టి ఇచ్చిందనమాట నాకైతే. ఇంకా నేను అల్లం చిన్నులపాయలన్నీ బాగు చేసేసి కూర్చొని టీ అయితే తాగుతున్నాను. మా వారైతే పనిలో అయితే కూర్చున్నారు. ఇంకా పండగైనా పని చేస్తున్నారు ఏంటనుకోవచ్చు, ఇంట్లోనే కదండి షాప్ అనేది. ఇంకా మా వారైతే వర్క్ అయితే చేస్తున్నారు. ఒక్కసారి ఇటు చూడంటే తిరిగి చూసి మళ్ళీ అలా తిరిగిపోయారనమాట. ఇంకా అమ్మ అయితే మటుకు గోంగూర పచ్చడి అయితే చేస్తుంది. ఫస్ట్ టైం నేనైతే మటన్ అయితే వండుతున్నానండి. అసలు నాకు మటన్ వండటం రాదనమాట. ఎప్పుడు కూడా చికెన్ కర్రీ వండుతాను, ఎప్పుడు అమ్మ మటన్ అనేది వండేది. ఈసారి అయితే మా వారు నువ్వు వండు మటన్ కర్రీ ఎలా వండుతావో చూద్దాం అన్నాడు. ఇక అందుకని అమ్మని అడిగి ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఈ డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? మా వారైతే నాకు మా చెల్లి వాళ్ళ షాప్లో అయితే ఇప్పించారు. మా చెల్లి వాళ్ళకైతే బట్టల షాప్ అయితే ఉంది. ఇంకా మా పెద్ద పాప అయితే మటుగా అమ్మ అయితే ఇంట్లో పనిచేసి అలసిపోతుంది, కాళ్ళు చేతులు నొప్పులు పడతాయి అని చెప్పేసి మా పెద్ద పాప అనుకుంటా ఇల్లంతా కూడా ఊడ్చుకెళ్తుంది అనమాట. ఏదో తనకి నచ్చిన చిన్న సహాయం అయితే చేస్తుందిలేండి నాకైతే మటుకి. ఇంకా అమ్మ అయితే గోంగూర పచ్చడి రెడీ చేసింది. నేనైతే ఓ పక్కనేమో మటన్ కర్రీ అయితే వేస్తున్నాను, ఇంకో పక్కనేమో రైస్ అయితే ఉడుకుతుందనమాట. తర్వాత చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను, చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి. అమ్మని అడుగుతా మటన్ కర్రీ అయితే వండేసానండి. మటన్ కర్రీ టేస్ట్ అయితే మటుకి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం వండినా కూడా చాలా బాగా వండాను అన్నారు మా వారైతే మటుకి. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేసాను. రైస్ వండాను, చికెన్ ఫ్రై చేశాను. మేమేమేమి వండామంటే ఈ పండగకి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైసు, వైట్ రైసు, గారెలు, అలాగే గోంగూర పచ్చడి, ఇంకా ఏముండాము మర్చిపోయాను ఆగండి, పొంగల్ అన్నం వండాము. ఇంకా చక్రాలు అరిసెలు అనేది బయట నుంచి తెచ్చుకున్నాము. అమ్మ అయితే మట్టికి నీట్గా ఇల్లంతా ఊడ్చేసి తడిగుడ్డ వేసుకొచ్చింది అనమాట. పిల్లల్ని రెడీ చేసి నేను కూడా అనేది రెడీ అయిపోయాను. ఇంకా పెద్దలకైతే పెట్టుకోవాలి కదండి, ఇంకా అందుకని త్వరగా పని అంతా చేసుకుంటున్నాం. ఎంత త్వరగా చేసినా కూడా ఆ రోజైతే 2 అయిపోయిందండి మేము భోజనం చేసేటప్పటికి. ఇంట్లో పనులు ఉన్నప్పుడు అసలు పని అనేది తెమలదనమాట. మా వారైతే వాళ్ళ తాతమ్మ నానమ్మ వాళ్ళకైతే పెట్టుకున్నాడు, నేనైతే మా తాతయ్య వాళ్ళకైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇలా అయితే జరిగిందండి ఆ రోజు మా ఇంట్లో పండగ అయితే మటుకి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నేను క్షమించండి. మా సైడ్ అయితే మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం, మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మేము పెద్దలకు పెట్టుకుని కాసేపు అయితే తలుపేసేసి బయటకు వెళ్తాం, ఎందుకంటే పెద్దలు అనేది వచ్చి మేము పెట్టినవి అని తిని వెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం అనమాట మాకైతే మటుకి. ఇంకా తర్వాత వీడియోలో అయితే మటుకు మేము ఇక్కడి నుంచి వేరే చాటుకైతే వెళ్తున్నాము. ఆ వీడియో ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఎంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.